హల్లెలూయా. మత్తయి సువార్త 11:28. మత్తయి సువార్త 11:28. ఇది అందరికీ తెలుసు. సమస్తం భారం ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను. సమస్తం భారం మోసుకున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నాడు. మరి భారం మోసుకుంటున్న వారందరూ కూడా నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నాడు. నిజముగా యేసు యొద్దకు వచ్చిన వారు బైబిల్లో చూస్తే వారందరూ దేవుడు స్వస్థపరిచినాడు. హల్లెలూయా. ఆయన యొద్దకు వచ్చిన వారిని వీళ్ళనక వాళ్ళనక అందరినీ దేవుడు స్వస్థపరిచినట్టు బైబిల్ కనపడతాం. ఎక్కడెక్కడైతే మరి విశ్వాసం లేదో ఆ ఊరిలో, నజరేతులోనే, సొంత ఊరిలోనే అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరగవు. కారణం ఏంటంటే వారిలో ఆ విశ్వాసం లేదు. చూడండి, సమస్తం భారం మోస్తున్న జనులారా, మీరు ఏదైతే భారం మోస్తున్నారో నా ఎద్దుకు వస్తే నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా ఉంటున్నాడు. ఈ మాటలో దేవుని యొక్క ప్రేమ అన్నది కనబడతా ఉంది. అందుకోసం యేసయ్య ప్రేమ అన్నాడు. అందుకోసం యేసయ్య ప్రేమ అన్నాడు. చూడండి, ప్రేమ అన్నది ఈ లోకంలో అనేక విధముగా అపవాది ఈ ప్రేమ అన్న మాట ద్వారా ఆడుకుంటా ఉంది. కానీ దేవుని ప్రేమ అందరినీ ప్రేమిస్తూ ఉంది. అందరం ఒకసారి దేవుని ప్రేమ అందరినీ ప్రేమిస్తూ ఉందని చెప్పాను. హల్లెలూయా. దేవుని ప్రేమ స్వస్థపరుస్తుంది. దేవుని ప్రేమ విడుదల చేస్తుంది. దేవుని ప్రేమ మనోనేత్రాలు తెరవబడతాయి. దేవుని ప్రేమ నీ కంటి చూపు కలుగుతుంది. దేవుని ప్రేమ నిన్ను సంపూర్ణమైన పరలోకానికి చేరుతుంది. అందుకే తండ్రి తన కుమారుని ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపినాడు. హల్లెలూయా. ఎందుకనగా తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు, కుమారుని కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు బలి అయి ఉన్నాడు, నీ కొరకు రక్తం కార్చి ఉన్నాడు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడంటే అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? ఇప్పుడు పొట్టి చెక్కయ్య ఉన్నాడు. ఆ ఊరిలో ఎవరు ప్రేమించట్లే, నశించిపోయి ఉన్నాడు. నశించిపోయిన వారిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమై ఉన్నాడు. అయితే మరి పొట్టి చెక్కయ్యను ప్రేమించేవారు లేరు. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ, యేసయ్య ప్రేమ వెదికి 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 పొట్టి చెక్కయ్య దగ్గరకు వెళ్ళింది. హల్లెలూయా. ఆ ఊర్లో ఉన్న వారందరూ ఎవరు పట్టించుకోలేదు. కానీ భూమి ఆకాశము సమస్తమును సృష్టించిన దేవుడు మాత్రము నేడు నీతో ఉండాల, నీతో బస చేయాల, నీతో భోజనం చేయాలని చెప్తా ఉంటే ఆ ఊళ్ళో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఏంటి, ఈ పాపి ఇంటికి వెళ్ళి కూర్చుంటాడా? పాపి ఇంటికి వెళ్ళి బస చేస్తాడా? పాపి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? ఏదో పాపులారిటీ కొరకు యేసు ప్రభు వెళ్ళట్లే. యేసు ప్రభు ఎవ్వరు ప్రేమించని పొట్టి చెక్కయ్యను ప్రేమిస్తూ ఉన్నాడు. అందరు చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. ఎవ్వరు ప్రేమించని పొట్టి చెక్కయ్యను ప్రేమిస్తూ ఉన్నాడు. నశించిపోయిన వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. పాపముల ఊపులో ఉన్న వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. బైబిల్ చెప్తుంది,
ఎక్కడైతే పాపం ఎక్కువ ఉంటుందో దేవుని కృప కూడా అక్కడ ఎక్కువగా విస్తరిస్తూ ఉంటుందంట. హల్లెలూయా. కొన్ని దేవుని ప్రేమ గురించి మనము వివరిస్తే, దేవుడు అంటే ప్రేమ, ప్రేమ అంటే దేవుడు. గాడ్ ఈజ్ లవ్. అందరు ఒకసారి అనండి. మీ అందరికి ఇంగ్లీష్ వచ్చింది, సో ఇంగ్లీష్ సర్వీస్ స్టార్ట్ చేద్దాం. హల్లెలూయా. అందరూ సరే, గాడ్ ఈజ్ లవ్ అనండి. లవ్ ఈజ్ గాడ్ అనండి. దేవుడు అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే దేవుడు. అందరికి బిగ్గరగా చెప్పలు కూడా దేవుని స్తుతిస్తామా? హల్లెలూయా. దేవుని ఎట్లా వివరిస్తావు అంటే ప్రేమ. ప్రేమను ఎట్లా వివరిస్తావు అంటే దేవుడు. దేవుడిని ప్రేమను దేవుని దాన్ని సపరేట్ చేయలేవు. హల్లెలూయా. యేసు అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే యేసయ్య. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి యేసు ప్రభు కూడా అనేక రోగులను స్వస్థపరిచి ఉన్నాడు. అనేక మంది దయ్యాలు పట్టిన వారందరినీ విడుదల చేసి ఉన్నాడు. కుష్ఠరోగి ఎవరు కూడా ముట్టుకోరు కుష్ఠరోగిని. కానీ యేసుక్రీస్తు ప్రభు, బైబిల్ చెప్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభు ఆ కుష్ఠరోగుని తాకినాడంట, ముట్టుకున్నాడంట. ఎవరైనా ముట్టుకోగలుగుతారా? ప్రేమించే వ్యక్తే ఆ కుష్ఠరోగిని ముట్టుకోగలుగుతారు. యేసు ప్రభు ప్రేమించి ఉన్నాడు గనక ఆ కుష్ఠరోగిని ముట్టి ఉన్నాడు. ముట్టడమే కాదు, తనని పరిశుద్ధపరిచినాడు, స్వస్థపరిచి ఉన్నాడు. ఆమేన్, స్తోత్రం. అందరం హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ప్రేమ చూడండి. ఒక కుంటివాడు దగ్గర 30-40 సంవత్సరాల నుంచి ఆయన కాలు లేవలేక పశ్చవాయుతో ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాలు మనం చదివితే, యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చునంతలో మరి ఒక్కడు నాకంటే ముందుగా దిగునని ఆయనతో ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. ఆమేన్, హల్లెలూయా. ఆ నీళ్లు కదులుతా ఉంది, దూత వచ్చి కదిలించినప్పుడు నీళ్లు కదులుతా ఉన్నాయి. అయితే ఆ బెతెస్దా ఆ నీటిలో ఎవరైతే తాకుతారో ఎటువంటి రోగం ఉన్నా వారు స్వస్థత కలుగుతారు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఎటువంటిది కలిగిన ఎటువంటి రోగం ఉన్నా. కానీ ఈ వ్యక్తిని 38 సంవత్సరాలు అవుతుంది, అతనుకు నడవలేని పరిస్థితి. యేసుక్రీస్తు ఆ వ్యక్తిని చూస్తున్నాడు, చూడట్లే, ప్రేమిస్తున్నాడు, ప్రేమతో వెళ్ళాడు. నువ్వు లేవాలనుకుంటున్నావా, నడవాలనుకుంటున్నావా అంటే ఆయన ఏమంటున్నాడు, నన్ను ఎవరు తీసుకెళ్ళి ఆ నీళ్ళలో ఆ సమయంలో నన్ను ఎవరు తీసుకెళ్ళట్లేదు అంటున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఆయన బాధను చూస్తున్నాడు, ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. అందుకే నువ్వు లేచి నడువు అనగానే ఆయన లేచి నడిచి పరిపెత్తుకొని, ఓ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించినాడు గనక ఆ ప్రేమ ఏమైంది,
ఆ కాళ్ళు నడవలేని వ్యక్తి లేచి నడిచి ఉన్నాడు. అయ్యో, ఆ బిగ్గరగా చెప్పాలి కూడా దేవుని స్తుతిస్తా. హల్లెలూయా. చూడండి, చాలాసార్లు మనం అనుకుంటాం, నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, నిజంగా ఇదొక అనుమానం ఉంటుంది, సందేహం ఉంటుంది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, యేసయ్య నిన్ను బైబిల్ చెప్తా ఉంది, హీస్ నాట్ పార్షాలిటీ. ఆయన పక్షపాతి కాదు. ఒకసారి ఒక మీటింగ్ బాగా జరుగుతూ ఉంది. ఆ పాటలు బాగా పాడుతూ ఉన్నారు. పాటలు పాడుతూ ఉంటే ఆ స్పీకర్, ఎవరైతే ఆ మీటింగ్కి పెద్ద స్పీకర్ ఉన్నాడో ఆయన రావడం ఆలస్యం అవుతూ ఉంది. చాలా ఆలస్యం అవుతుంది, ఇంకా రావట్లేదు. రాకుంటే ఒక వ్యక్తి ఆ స్టేజ్ కిందలో ఉండి మురికి బట్టలతో నోట్లో నుంచి కొంచెం సొల్లు ఇట్లా గాడుతూ ఉంది. వింటున్నారా? సొల్లు గాడుతూ ఉంది. ఆయన వ్యక్తి వెళ్ళి ఎవరైతే ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాడో ఆ వ్యక్తులతో కలుస్తూ ఉన్నాడు. నాకు కొంచెం సమయం ఇవ్వండి, నేను 2 నిమిషాలు మాట్లాడతాను. అరే బాబు, నేను బాధల్లో ఉన్న, ఇక్కడికి స్పీకర్ రాలే అని బాధలో ఉంటే నువ్వు ఒకడు ఏంటిరా బాబు అనుకున్నాడు. అడుగుతూనే ఉన్నాడంట. ఎవరైతే ఆ మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నాడో ఆ అతన్ని ఊకే చూసి అన్నాడంట, అరే బాబు, అతనికి మైకి ఒకవేళ ఏదైనా తప్పుగా ఏదైనా మాట్లాడితే మైక్ దగ్గర ఒకడు ఉండని, మిక్సర్ దగ్గర ఒకడు ఉండని, అది మాట్లాడేటప్పుడు కట్ చేసేయండి అని చెప్పి ఆయనకు మైక్ ఇవ్వడం జరిగింది. మైక్ ఇచ్చినప్పుడు ఒక మాట అన్నాడంట, ఇదిగో నా బట్టలన్నీ మురికిగా ఉన్నాయి కదా. అందరంట అవునరా బాబు అని. నా నోట్ల నుంచి సొల్లు కారుతుంది కదా, నా తల అంతా సరిగా లేదు కదా అంటే, అవునరా బాబు మేము చూడలేకపోతున్నాడా. అవును అన్నారంట. ఒకడు అన్నాడంట, మీ అందరిని దేవుడు ప్రేమిస్తున్నాడా అంటే ప్రేమిస్తున్నాడు అన్నాడు. ఇంకొకటి చెప్పాలా, మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో నన్ను కూడా దేవుడు అదే విధంగా ప్రేమిస్తున్నాడు అని. అందరం హల్లెలూయా చెప్తారా? నీ కొరకు ప్రాణాలు పెట్టినాడు, నా కొరకు ప్రాణాలు పెట్టినాడు. ఇంత మురికిలో ఉన్నా, ఇట్లా సొల్లుగా ఆడుతున్నా, నాకు మాట సక్క రాకున్నా నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. నా కొరకు ప్రాణాలు పెట్టినారు. మీరు ఎంత చక్కగా ఉన్నా మీ కొరకు కూడా దేవుడు ప్రాణాలు పెట్టినాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరి కొరకు ప్రాణాలు పెట్టినాడు. ఈ మాట విన్న తర్వాత అక్కడ ఉన్న జనములో ఉన్న వారందరూ ఏడ్చినారు. ఈ స్పీకర్ వచ్చే వారికి అందరూ ఏడుస్తూ ఉన్నారంట. దీనికంటే ఇంకా పెద్ద మాట ఏముంటుంది? చాలాసార్లు మనం అద్దం దగ్గర ఉండి, చాలాసార్లు మన ఇల్లు చూసుకొని, చాలాసార్లు మన పనిని చూసుకొని, చాలాసార్లు అయ్యో నా బతుకేంటి అని, నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అన్న ఆలోచనలతో ఉంటారు. ఆ వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో, ఈ వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో, నన్ను ప్రేమించట్లేదేమో అని అందరూ అనుకుంటారు. ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. మీ పిల్లలను అందరూ ఒకే రకంగా ప్రేమిస్తారు. అవునా కాదా? అవునన్న వాళ్ళు హల్లెలూయా చెప్పారు. అవునా? ఆయన పిల్లలు ఏమంటారు? వాని ఎక్కువ ప్రేమిస్తున్నావు, ఈయన ఎక్కువ ప్రేమిస్తారు. హల్లెలూయా. అయ్యో, ఎవరేమన్నట్టు చూస్తారా? చూడండి, అంతే, తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను నిన్ను మరవను అంటున్నాడు. దేవుని ప్రేమ అందరినీ ప్రేమిస్తూ ఉంది. కుంటి వారిని ప్రేమిస్తుంది, గుడ్డి వారిని ప్రేమిస్తుంది, బలహీనులను ప్రేమిస్తుంది, బలవంతులను ప్రేమిస్తుంది, గుడ్డి వారిని ప్రేమిస్తుంది, అనారోగ్యములను ప్రేమిస్తుంది, పాపంలో ఉన్న వారిని ప్రేమిస్తుంది, పరిశుద్ధులను ప్రేమిస్తుంది. చూడండి, దేవుడు ఉంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటారు. దేవుడు ఉన్నాడు కాబట్టే ఇంతవరకు ఈ లోకం ఉంది.
లేకపోతే ఏమైపోవో. అందరం హల్లెలూయా చెప్తారా? స్తోత్రం చెప్తారా? దేవుని ప్రేమ, దేవుని కృప ఈ ప్రపంచమంతా ఆవరించి ఉన్నది. ప్రతి ఒక్కరిని దేవుని ప్రేమిస్తా ఉన్నాడు. అందుకే ఆయన మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించడానికి వచ్చి ఉన్నాడు. చూడండి, యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యోహాను రాసిన పత్రిక 4:8. అందుకోసం దేవుడు ప్రేమాస్వరూపి అనండి. అయ్యి ఎవరు అన్నట్లే. అందుకోసం దేవుడు ప్రేమాస్వరూపి అన్నాడు. ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమ లేకపోతే దేవుడు తెలుసుకోలేరు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. అద్వితీయ కుమారుని లోకాన్ని పంపి ఉన్నాడు. ఆయన ప్రేమను మనము తెలుసుకునేటట్టు, ఆ ప్రేమతో నింపబడేటట్టు. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఆమేన్. మనము ప్రేమించడం కాదు, దేవుడే మనను ప్రేమించి మన పాపము నిమిత్తము సిలువలో రక్తం కార్చి చనిపోయి ఉన్నాడు. మొదటిగా మనము ప్రేమించలే, ఆయననే మనను ప్రేమించి ఉన్నాడు. ఇందులో ప్రేమై ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. మనము ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో 11 చదువు. 4:11. దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఓకే, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 17 చదవండి. 17, 18, 19. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా మనం ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. ప్రేమలో ఏముండదు? భయం ఉండదు. ఏ ప్రేమలోనే ఏముండదు? భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఆమేన్. అందుకని పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుందంట? భయాన్ని వెళ్ళగొట్టేస్తుంది. అందుకని పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. అందరం హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనలో ఉన్న భయాలన్నీ కూడా ఆ పరిపూర్ణమైన ప్రేమ మనలో నుంచి బయటికి పారదర్శి. హల్లెలూయా. ఈరోజు ఆయన పరిపూర్ణమైన ప్రేమ ఆఖరి మరణము, శత్రువైన మరణాన్ని కొట్టివేయబడింది. ఈరోజు దేవుని యొక్క ప్రేమ నీలో ఉన్న ఆ భయాలన్నీ బయటికి పోనుగాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు వేటి విషయాలైతే భయపడుతున్నావో, రేపటి గురించా, ఎల్లుండి గురించా, లేకపోతే నీ ఫ్యూచర్ గురించా, ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు గనక, ఆయన ప్రేమ పరిపూర్ణమై ఉన్నది గనక నీలో ఉన్న భయాలన్నీకి బయటికి వెళ్ళిపోతా ఉన్నాయి. హల్లెలూయా. పక్కవారు దేని విషయాల్లో నువ్వు భయపడుతున్నావు, దేని విషయాల్లో నువ్వు చింతిస్తున్నావు, దేని విషయాల్లో నువ్వు కంగారు పడుతున్నావు, ఆయన పరిపూర్ణమైన ప్రేమ నీలో ఉన్న భయమే కాదు, భయాల నుంచి బయటికి దేవుడు తీసుకొస్తాడు. నీలో ఉన్న భయాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోనుగాక యేసు నామములో. ఎప్పుడైతే దేవుని ప్రేమతో నువ్వు నింపబడతావో, ఆ పరిపూర్ణమైన ప్రేమను నువ్వు అనుభవిస్తావో, నీలో ఉన్న ఆ భయాలన్నీ బయటికి వెళ్ళిపోతా ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈరోజు పరిపశ్చాత్తంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేని విషయంలో భయం? ఎగ్జామ్ అంటే భయమా? లేదా రేపటి దినంలో ఎట్లా అని భయమా?
అయితే ఆ పరిపూర్ణమైన ప్రేమ నీలో ఉన్న ఆ భయం అంతయు కూడా తీసివేస్తుందంట. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మీలో ఏలుబడునుగాక, మీలో ఉన్న ఆ భయాలన్నీ పోనుగాక. ఆమేన్. అందరు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఆమేన్. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయన మొదట మనల్ని ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాము. ఆయన మొదటగా మనల్ని ప్రేమించి ఉన్నాడు గనక మనము ఆయనను ఏం చేస్తా ఉన్నాము? ప్రేమించుచున్నాము. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పత్రిక 3:1 చదవండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆమేన్. హల్లెలూయా. తండ్రి మన యేసుక్రీస్తు ప్రభు మనలో ప్రేమతో నింపి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది యేసు ప్రభుని నమ్ముతున్నారు? ఎంతమంది యేసు ప్రభుని వెంబడిస్తున్నారు? హల్లెలూయా. అందరం హల్లెలూయా చెప్తారా? ఒక మాట చెప్పండి. యేసయ్య ఎందుకు నిన్ను ప్రేమించినాడు? ఏమి చూసి నిన్ను ప్రేమించినాడు? అయ్యో చెప్పాలా? ఫలానా వాళ్ళని నేను ప్రేమించినావంటే ఏం చేస్తారు? కొంతమంది రక్తం కోసుకుంటారు, కొంతమంది ఐఫోన్ కొనిస్తారు. నిన్న ఎంతమంది వార్తలు చూసినారు? చాలా బాధాకరణం. ఒక యవనస్తుడు 17 సంవత్సరాలు, వింటున్నారా? ఆ ఐఫోన్ కొనాలని, ఈఎంఐ కట్టాలని అటు తండ్రి తల్లి అందరూ కూడా దూకి చనిపోవడం చూడండి. ఎంత మూర్ఖత్వం అనిపించింది, ఎంత బాధ అనిపించింది. మనమందరం కూడా బాగా ప్రార్థన చేయాల. చిన్న పిల్లల కొరకు అందరం కూడా ప్రార్థన చేయాల. అందరం విగ్రహ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి, మొదటిగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అసలు ఏముందని మనలో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు? ఫలానా వాళ్ళు ఫలానా వ్యక్తులను ప్రేమిస్తున్నాడంటే, అరే బాబు ఎట్లా ప్రేమిస్తున్నాడా బాబు? సొలొమోను అయితే, బైబిల్లో ఉన్న సొలొమోను అయితే అరే నల్లగా ఉందంట, కానీ నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. మనం ఇది నన్ను అనుకుంటాం, కానీ నువ్వు ఎట్లున్న దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. అది ఎట్లా వివరించాలో, ఎట్లా చెప్పాలో అర్థం కాని ప్రేమ అది. అగాపే లవ్ అంటే నువ్వు ఆయన యొద్దకు రాకున్నా ఆయన నీ యొద్దకు వచ్చినాడు. హల్లెలూయా. నువ్వు ఆయనను ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నువ్వు మందిరానికి రాకున్నా, అయ్యో హల్లెలూయా, నువ్వు ప్రార్థించకపోయినా, వాక్యం చదవకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. అందరం హల్లెలూయా చెప్పండి. ఒక మాట అడుగుతాను, మనమందరం పాపంలో ఉన్నప్పుడు దేవుడు ప్రేమించిండా? సరే, ఇప్పుడు మనం రక్షణ పొందినాం, ఇప్పుడు ప్రేమిస్తుండా? ప్రేమిస్తున్నా. బైబిల్ చెప్తా ఉంది తల్లి గర్భములోనే అంటున్నారు. ఇంకా పౌలు భక్తుడు ఏమేమంటాడంటే, జగతి పునాది వేయక ముందుకే నేను నిన్ను ప్రేమించినాను అంటున్నాడు. అందరూ జగతి పునాది వేయక ముందుకే, తల్లి గర్భములోనే, ఆ పిండములోనే నేను నిన్ను చేర్చినాను అంటే ఆ పిండములోనే నిన్ను ప్రేమించి ఉన్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? ఇంకా నువ్వు ఒక మాట చెప్పాలి అంటే, నువ్వు పుట్టక మునుకే నిన్ను ప్రేమించి ఉన్నాడు. ఇది ఎవరికైనా అర్థం కాని విషయం. ఊహకు అందని ప్రేమ యేసయ్య ప్రేమ. నువ్వు పిండములో ఉన్నప్పుడే నేను చూసిన అంటే, పిండములో ఉన్నప్పుడే నేను నిన్ను ప్రేమించి ఉన్నాను అంటున్నాడు.
పౌలు భక్తుడితో ఇంకా లోతుకు పోయాడు. జగతి పునాది వేయక ముందుకే నేను నిన్ను ప్రేమించి ఉన్నాను, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అంటున్నాడు. అందుకు నేను పిండంలో ఉన్నప్పుడే నన్ను ప్రేమించినాడు అన్నాడు. అయ్యో స్తోత్రం, హల్లెలూయా, బిగ్గరగా అన్నాడు. నేను పిండంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను ప్రేమించినాడు అన్నాడు. జగతి పునాది వేయక ముందుకే నన్ను ప్రేమించి ఉన్నాడు అన్నాడు. అందుకే బైబిల్ చెబుతుంది, మొదటిగా ఆయన నన్ను ప్రేమించి ఉన్నాడు, దెన్ మనము దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 35. క్రీస్తు ప్రేమ నుండి మనలోని ఎడబాపు వాడు ఎవడు? హల్లెలూయా. ఈ ప్రేమ నుంచి మనను ఎడబాపు వారు ఎవరు? ఏ ప్రేమ నుంచి? క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎడబాపు వారు ఎవరు? అందుకే తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడు. అందరం చిన్నపిల్లలను ఏం చేస్తాం? ఎత్తుకొని ముద్దాడుతాం. అదే ముదుగు వస్తే, ముసలితనే వస్తే అయ్యో ఎవరు అందరం హల్లెలూయా చెప్తారా? ప్రేమ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు, ప్రేమ నువ్వు ముసలితనంలో ఉన్నప్పుడు కూడా అదే ప్రేమ, యేసయ్య ప్రేమ. అందుకే తల్లిలా లాలించును, తండ్రిలా, ఆమేన్, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చెంక పెట్టుకొని కాపాడును, యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లినైన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లినైన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. పాద తొట్టిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు, కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా, అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఈ ప్రేమ నుంచి, ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపు వారు ఎవడు? అందొకసారి క్రీస్తు ప్రేమ అనండి, అందొకసారి క్రీస్తు ప్రేమ అని. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? క్రీస్తు ఈ ప్రేమ నుంచి ఎడబాపు వారు ఎవడు అని నేను అడుగుతున్నాడు. కొన్ని విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. పౌలు భక్తుడు శ్రమ అయినను, అందుకసారి శ్రమ అయినను అన్నాడు. ఏదైనా నీ జీవితంలో శ్రమ వచ్చినా ఆ శ్రమ క్రీస్తు ప్రేమను నుంచి ఎడబాపునా? నో.
ఇప్పుడు నేను మెల్లగా స్టార్ట్ చేసుకుంటూ వచ్చిన, ఇప్పుడు లోతుకి వెళ్దాం. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ చూడండి, మనం అందరము విశ్వాసులం, కొత్తగా రక్షింపబడిన వారము, అనేక దినములుగా క్రీస్తుని వెంబడించిన వారము కదా. ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఎన్ని శ్రమలు వచ్చినా నీ శరీరము కావచ్చు, ఇంట్లో నుంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు, ఇవన్నిటిలో నుంచి శ్రమలలో ఆ శ్రమ క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపిందా? అందుకే అంటాను, క్రీస్తు ప్రేమ నుండి ఎడపాపువాడు ఎవడో? శ్రమ నీ జీవితంలో, నీ కుటుంబంలో శ్రమ క్రీస్తు ప్రేమ నుంచి వేరు చేయలేదు. హల్లెలూయా. అంటారు కదా, ఒకటి ఉంటుంది అడ్వర్టైజ్మెంట్, ఎంతమంది చూసినా లేదు, అందరికీ తెలుసు. ఫెవికాల్ కా జోడి, అయ్యో ఎవరికి తెలియదా? ఫెవికాల్ కా జోడి కవి తూడతా నై మగర్ తూడతా. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ అస్సలు అది ఎట్లా అంటే అంతే. ఇంకా దేవుని యొక్క ప్రేమ ఎలాగంటే, ఇప్పుడు ఎంతమంది టీ తాగినారు ఈరోజు? అయ్యి తాగలేదా? అయ్యో స్తోత్రం, హల్లెలూయా. ఓ టీ మానేసినారు అనుకుంటా. టీ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు? డికాషన్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చేస్తారు. డికాషన్ చేసి మళ్ళీ పాలు వేసి, చక్కెర వేసి, చాపత్తి వేసి, డికాషనే చాపత్తి కదా, రైట్. అది ఏ కలర్ అయితే అది వైట్గా ఉన్న కలర్ ఏమవుతుంది? ఫస్ట్ బ్లాక్ ఉంటుంది, మళ్ళీ పాలు పోగానే మిక్స్ అవుతుంది. అసలు చాయ్ ఏ కలర్లో ఉంటుంది? నీళ్ళు ఏ కలరు? కలర్లెస్. అయ్యో కదా. సరే, చాయ్ ఏ కలర్లో ఉంటుంది? నువ్వు వేసిన చాపత్తి బట్టి. ఏంటున్నారా? ఓకే, నువ్వు అందులో చాపత్తి వేసావు, నీళ్ళు వేసావు, పాలు వేసినావు, చక్కెర వేసినావు. ఒక్కసారి ఈ టీ అయిన తర్వాత, ఛాయ్ అయిన తర్వాత అందులో నుంచి పాలు తీయండి, అందులో నుంచి చాపత్తి తీయండి. చాపత్తి తీసేస్తారులే, ఆ కలర్ వేరు వేరు చేయండి, అవుతుందా? అవుతుందా? కాదు. అలాగనే క్రీస్తు ప్రేమ నుంచి ఎడపాపది కూడా లేనే లేదు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ క్రీస్తు ప్రేమ నుండి శ్రమ అయినా, ఇంకా ఏమంటున్నాడు? శ్రమ అయినను బాధ అయినను. నువ్వు క్రీస్తును వెంబడించిన తర్వాత శ్రమలు వస్తాయి. బాధ, బాధ అంటే ఏంది? అబ్బా, గుండెలు అంతటి బాధ అయినను, హల్లెలూయా, బాధ అయినను, హింస అయినను, ఇంకా కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మలను ఎడబాపునా. సమృద్ధి ఉంది, సడన్గా సమృద్ధి అంతా పోయింది. వస్త్రహీనత దేవుని ప్రేమ నుంచి ఎడబాపుతుందా? హల్లెలూయా. మా నాన్నగారు సేవకు వచ్చినప్పుడు అన్నీ వదులుకొని వచ్చినప్పుడు అసలు అమ్మకు నాన్నకు వస్త్రములు కూడా ఉండకపో. వింటున్నారా? వస్త్రములు ఉండకపో. వస్త్రహీనత అయినను, శ్రమ అయినను, బాధ అయినను, కరువు అయినా సరే. కరువు అంటే తెలుసు కదా, మన ఇంట్లో ఏమున్నా సరే, ఏమి లేకపోయినా సరే, దేవుని ప్రేమ నుంచి ఎడబాపు వాడు ఎవరు? ఇవన్నీ చూస్తే ఎవడు అంటున్నాడు? వ్యక్తుల్లాగా మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమ అయినా ఒక పరిస్థితి ఒకటి, బాధ అయినా, కరువైనా, ఖడ్గమైనా, వస్త్రహీనత అయినా, ఇవన్నీ కూడా
క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపుతాయా? క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎవరు సపరేట్ చేయలేరు. అంతగా యేసుప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఇంతవరకు దేవుడు మనం ఉన్నామంటే కారణం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం అనుకుంటున్నాం ఈ బాధ, ఈ కష్టము, ఈ శోధన, ఈ వస్త్రనీయత, ఓ కరువులో ఇంకా దేవుడు మనను దూరం అయిపోయినాము అనుకుంటున్నాం. లేదు లేదు లేదు, ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. సాతాను ఏం చేస్తున్నాడు అంటే, ఈ కరువు తీసుకొచ్చి, ఈ బాధలు తీసుకొచ్చి, ఈ వస్త్రహీనత తీసుకొచ్చి దేవుని ప్రేమ నుంచి దూరం చేయాలని వచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఎన్ని వచ్చినా నిన్ను ఎవ్వరు వేరు చేయలేరు. పక్కవారు యేసయ్య నన్ను ఎవరు వేరు చేయలేరు అని. అందరూ ఒకసారి, యేసయ్య నన్ను ఎవరు వేరు చేయలేరు. మరొకసారి అండి, యేసయ్య నన్ను ఎవ్వరు కూడా ఏం చేయలేరు. అంతటి ప్రేమ మనకు చూపిస్తాం. అంతేకాదు 37లో ఉంటుంది, చదవండి. 37 చదవండి. అయినను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. ఆమేన్. ఇంకొకటి, దేవుడు మనని ప్రేమించుచున్నాడు గనక వీటిని అన్నిటిలో నుంచి ఏం చేస్తున్నాడంట? అత్యధిక విజయము. అందుకసారి, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నన్ను ప్రేమించుచున్నాడు గనక శ్రమ అయినా, బాధ అయినా, వస్త్రహీనత అయినా, ఇంకా ఖడ్గమైన, కరువైనా, వీటిని అన్నిటిలో నుంచి నువ్వేం చేస్తావంట? అత్యధిక విజయం సాధిస్తా. అందరం చెప్పలు కూడా దేవుడి స్తుతిస్తారా? హల్లెలూయా. ఎందుకు? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు గనక. ఈరోజు నీ జీవితంలో ఏ శ్రమ, ఏ బాధ, ఏ వస్త్రహీనత, ఏ దరిద్రత ఉన్నదో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు గనక వీటన్నిటి నుంచి ఆ ప్రేమ నిన్ను అత్యధిక విజయం పొందేటట్టు చేస్తుంది. ఈరోజు ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నావు, ఏ కష్టముతో నువ్వు సతమతం అవుతున్నావు, యేసయ్య నిన్ను ప్రేమించుచున్నాడు గనక ఆ ప్రేమ ద్వారా నువ్వు అత్యధిక విజయం సాధిస్తావు. అవమానమా, నిందల, ఏహేళనల, వీటన్నిటిలో నుంచి కూడా నువ్వు అత్యధికముగా విజయం సాధిస్తావు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు అయినప్పుడు మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో, కానీ ఒకటి బైబిల్ చెప్తా ఉంది, దేవునికి వేరుగా ఉండి నువ్వేమి చేయలేవు. పక్కవాడుతా అన్నాడు అనండి, దేవునికి వేరుగా ఉండి ఆమె కుచ్ భీ నై కర్ సక్తా. హల్లెలూయా. నేనేం చేయలేను, కానీ క్రీస్తులో సమస్తము నేను చేయగలుగుతాను. అందరం హల్లెలూయా చెప్పండి. అందరూ క్రీస్తుకు వేరుగా నేను ఏమి చేయలేను, కానీ క్రీస్తులో నేను సమస్తము చేయగలను. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. I can do all things in Christ. నేను క్రీస్తులో సమస్తము చేయగలను. కారణం ఏంటంటే యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ అత్యధిక విజయంలోనికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. కొన్ని పరిస్థితులు ఇందులో నుంచి జయించలేమో అన్నట్టుగా ఉంటుంది, కానీ ఆ ప్రేమ అత్యధిక విజయంలోనికి తీసుకెళ్తుంది. స్వతం చెప్పండి, గ్రాండ్ విక్టరీ అనండి. ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నా తెలిసే, అత్యధిక విజయం, ఘన విజయం. ఇప్పుడు ఇండియా ఏదైనా గెలిచింది అనుకో, విజయం. పోరాడి గెలిచింది. అదే చాలా ఈజీగా గెలిచింది అనుకో, ఏమంటాడు? ఘన విజయం. ఇప్పుడు మీరు క్రీస్తు ప్రేమలో
ఘన విజయం సాధిస్తారు. హల్లెలూయా. శ్రమ ఘన విజయం సాధిస్తారు. అందరం హల్లెలూయా చెప్తారా? బాధ ఘన విజయం సాధిస్తారు. వస్త్రహీనత, కరువు ఘన విజయం సాధిస్తారు. చూడండి, దేవుని ప్రేమ నిన్ను అత్యధిక విజయం చేయ విధంగా చేస్తుంది. దేవుని ప్రేమ ఆ శోధనల నుంచి, ఆ కష్టములో నుంచి నిన్ను విడిపించుటకు మార్గమును చూపిస్తుంది. అందరం హల్లెలూయా చెప్తారా? ఎంతమందికి అర్థమైన హల్లెలూయా చెప్తారా? శ్రమ ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, లేకుంటే చెరసాల్లో ఉన్నావు, ఎటు చూసినా నీకు మార్గమును కనబడట్లేదు. కానీ దేవుని ప్రేమ ఏం చేస్తుంది అంటే మార్గమును చూపిస్తుంది. హల్లెలూయా. ఈరోజు నీకు ముందు చూసినా, లెఫ్ట్ రైట్ చూసినా, వెనుకకు చూసినా నీ మార్గములన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయేమో, అంధకారంలో ఉన్నావేమో. కానీ దేవుని ప్రేమ అందులో నుంచి తప్పించుటకు మార్గమును చూపిస్తాడు. అందరం హల్లెలూయా చెప్తారా? అంతేకాకుండా దేవుని యొక్క ప్రేమించుచున్నాడు గనక నీకొక ఎటు చూసినా చీకటి, కానీ ఆ చీకటిలోనే ఒక నూతనమైన మార్గము దేవుడు మీకు చూపించునుగాక. ఈరోజు ప్రవచనాత్మకంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏదో తెలుసా? మీ మార్గాలన్నీ క్లోజ్ అయిపోయినాయేమో, ఎటు చూసినా కానీ పొదలు కనపడతా ఉన్నాయి, ఎటు చూసినా కానీ చీకటి కనపడతా ఉన్నాయి. మీరు ముందు పోకుండా అయిపోయి ఉన్నారేమో, కదలకుండా అయిపోయి ఉన్నారేమో. కానీ ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమ మీకు మార్గమును చూపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ పరిస్థితిలో, మీ కష్టంలో ఇంకా సొల్యూషనే లేదనుకుంటున్నావు, కానీ యేసయ్య నన్ను ప్రేమించుచున్నాడు గనక ఆ పరిస్థితుల్లో మార్గములో తప్పించుటకు మార్గమును చూపించబోతున్నాడు. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రేమ, దేవుని ప్రేమ నీపై కుమ్మరింపబడి మార్గాలన్నీ తెరవబడునుగాక. ఆయన మనను ప్రేమించుచున్నాడు గనక నేను అత్యధిక విజయం సాధిస్తాను అంట. హల్లెలూయా. నేను ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ చదువుకున్నా. ఏం చదివినా? ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్. మా ఇంట్లో నలుగురు, పెద్దక్క, చిన్నక్క, మా అన్న, లాస్ట్ నేను. మా అక్కలు ఎప్పుడు ఫస్ట్ సెకండ్ ర్యాంక్లో వచ్చేవాళ్ళు. మా అన్న థర్డ్ ఫోర్త్ అట్లా వచ్చేవాడు. నేను అన్ని లాస్ట్ ఎన్నికలో 3, 4 ఉండేవాడు. ఎంత ప్రెషర్ ఉండేదంటే అంత ప్రెషర్ ఉండేది. మాట ఇది. మొన్న అన్న 7th ఉంటే నేను 5th, 6th అట్లా ఉండేవాడు క్లాస్. వచ్చిన వాళ్ళల్లా మార్క్ చక్కగా రాకపోతే మీ అన్ననేమో బాగా చదువుతాడు, మీ అన్ననేమో ఇట్లా చదువుతాడు, నీకేంద్రా అని నన్ను ఎక్కువ కొట్టేవాళ్ళు. అర్థమైందా? నా బాధ ఎవరికి చెప్పుకోవాలా? చదివేటోని కానీ గుర్తుండకపోయేది కాదు. అర్థమైందా? చదివేటోని కానీ గుర్తుండకపోయేది. దేవుడికి ఒకటే ప్రార్థన చేసిన, ప్రభా మా వాళ్ళందరూ ఎక్కువ చదువుతారు ప్రభా, నేను 10th క్లాస్ పాస్ అయితే చాలు. వింటున్నారా? 10th క్లాస్ పాస్ అయితే చాలు అనుకున్నా. అంతే, 10th క్లాస్ పాస్ అయినా అబ్బా హల్లెలూయా అనుకున్నా. ప్రభా ఇంటర్ పాస్ అయితే చాలు అనుకున్నా. ఇంటర్ పాస్ అయిపోయినా. వింటున్నారా? ఇంటర్ పాస్ అయిన తర్వాత డిగ్రీ చదవాలనిపించు. ప్రభా ఈ ఒక డిగ్రీ చదివితే చాలు అనుకున్నా. ఇంకొకటి తెలుసా? మా వాళ్ళందరూ వేరే వేరే సబ్జెక్ట్ తీసుకోరు. అంటే మ్యాథమెటిక్స్ తీసుకోలే మా అక్కలు, నేను ఒక్కటి మ్యాథమెటిక్స్ ఎంపీసీ తీసుకున్నా. హల్లెలూయా. నేను గర్వం ఎందుకు చెప్తున్నానంటే నా చదువు ఏందో మా అన్నకు తెలుసు, మా అక్కలకు తెలుసు. వింటున్నారా? డిగ్రీ చదివినారు, మ్యాథ్స్, ఫిజిక్స్, ఎంపీఈ అనమాట, మ్యాథ్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్. అండ్ దెన్ మళ్ళా
పీజీ చేయాలనిపించింది. ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ చదివినాను, ఎంఎస్సి ఎలక్ట్రానిక్ వరకు చదివిన. ఇప్పుడు అడుక్కో ఎట్లా చదివినాడో నాకు తెలియదు. ఆయన నన్ను ప్రేమించుచున్నాడు గనక అన్నిట్లో నుంచి అత్యధిక విజయం తీసుకొచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఇంకొక మాట చెప్తా, ఆయన నన్ను ప్రేమించుచున్నాడు గనక నా జీవితంలో కూడా రేపటి దినము కూడా ఆఖరి వరకు కూడా ఆయన నన్ను ప్రేమించుచున్నాడు గనక విశ్వాసంతో చెప్తున్నాను, అత్యధిక విజయం నేను సాధిస్తాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమించుచున్నాడు గనక, అర్థమైందా? దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమించుచున్నాడు గనక ఇప్పుడు జరుగుతున్న మీ జీవితంలో ప్రతి టెస్ట్కు అన్నిట్లో నుంచి అత్యధిక విజయం సాధించే వరకు అందరం హల్లెలూయా చెప్పండి. ఒకసారి 8th క్లాస్లో మా నాన్న అన్నాడు, యూనిట్ టెస్ట్లో, అప్పుడు యూనిట్ టెస్ట్లు ఉన్నాయి, చూపించిన, నాన్న నాకు యూనిట్ టెస్ట్లో 25కి 25 వచ్చినాయి అన్న. 25 వస్తే, అరే ఇది కాదురా, ఇదేంది 100కి 100 రావాలరా అన్నాడు. 100కి 100 రావాలా? స్తోత్రం, హల్లెలూయా. నాకు కొంత మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం ఉండేది. సో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అయింది. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అయిన తర్వాత నాకు 100కి 100 వచ్చింది. పోయి చూపించిన, ఇగో చూడండి ఆయన 100కి 100 అని. అందరం హల్లెలూయా చెప్తారా? ఎందుకు 100 వచ్చినాయని తెలుసా? ఎందుకు 25 వచ్చింది తెలుసా? ఆ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి నేను మా ఫ్రెండ్ మేము వాళ్ళ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. ట్యూషన్కి వెళ్తే ఆ సార్కి ఏదో పని ఉంది, కొంతమంది ఇట్లా వస్తారు, మీరు ఇద్దరు ప్రిపేర్ చేయండి రా అన్నాడు. మేము ఎట్లా ప్రిపేర్ చేసామంటే, మేమే కదా ప్రిపేర్, చాలా హార్డ్గా ప్రిపేర్ చేసినాం, అవన్నీ ఎక్కించుకున్నాం. హల్లెలూయా. ముందే ప్రిపేర్ అయినాం, ఇంటున్నారు, ముందే ప్రిపేర్ అయినాం, అవన్నీ వస్తాయి కదా. ఆ రోజు బాగా మంచి తిని, భయం లేదు, పండుకొని ఉదయం లేచి ఒకసారి ఇట్లా చూసుకొని స్టార్టింగ్లో మెల్లగా రాసిన, తొందర రాస్తే గుర్తుపట్టగల, మొత్తం కంప్లీట్ చేసి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఎందుకు నాకు 100కి 100 వచ్చింది? మా నాన్నకి చెప్పకండి ఇప్పుడు కూడా. ఎందుకు 100 వచ్చింది అంటే ఆ పేపర్ నాకు తెలుసు కాబట్టి. అలాగనే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు, ఆయన నన్ను ప్రేమించుచున్నాడు గనక ముందే దేవుడు చెప్తున్నాడు, నువ్వు అత్యధిక విజయం సాధిస్తావు అని. ఆమేన్, హల్లెలూయా. ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ కూడా తెలుసు, ఆన్సర్ షీట్ కూడా తెలుసు, నెక్స్ట్ డే ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. ఒకటే, బికాస్ హీ లవ్డ్ మీ, ఆయన నన్ను ప్రేమించుచున్నాడు గనక, ఆయన నా కొరకు ప్రాణాలు పెట్టాడు గనక, ఆయన చనిపోయి తిరిగి లేచినాడు గనక, ఆయన సజీవుడు గనక నా జీవితంలో కూడా రేపటి దినములో నాకు భయం లేదు, రేపటి దినములో ఆ ధైర్యం లేదు, నేను తప్పక అత్యధిక విజయం సాధిస్తాను. హల్లెలూయా. నిన్నటి దినమున ఒక దేవుడు ఒక మాట మాట్లాడాడు. నేను ఒక విషయాల్లో అది నా ప్రాబ్లముగా ఆలోచిస్తున్నా, సడన్గా పరిశుద్ధాత్మ ఒకటి తలంపు ఇచ్చినాడు. అది నీవు కాదు, నువ్వు పోరాడాల్సింది మనుషులతో కాదు, పోరాడాల్సినది సాతానుతో పోరాడు. ఆమె దేవునికి స్తోత్రం చెప్తారా? మనము పోరాడుతున్నది ఎవరితో పోరాడుతున్నాం? అంధకార దురాత్మ సమూహంతో పోరాడుతున్నాం. ఈరోజు నువ్వు ప్రార్థన వాక్యము నువ్వు ఏర్పరచబడిన వ్యక్తి అయితే నీకు అంధకార దురాత్మలన్నీ కూడా నీపై ఏం చేస్తున్నాయి? పోరాడుతూ ఉన్నాయి. నేను అనుకుంటున్నా వ్యక్తులు కానీ ఆ వ్యక్తుల్లో ఉన్న ఆ దురాత్మ నేనంటే వానికి ఇష్టం లేదు, మీరంటే వానికి ఇష్టం లేదు, ఎవరికో సాతానికి ఇష్టం లేదు. కానీ ఆయన నన్ను ప్రేమించుచున్నాడు గనక దాని కింద దేవుడు నన్ను పెట్టలే, దాని పైననే ఎక్కువ పెట్టి ఉన్నాడు. అయ్యో స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? మీరు తండ్రి అయి ఉన్నారు, మీ కుమారుడే అయి ఉన్నాడు. నీకు అనేకమైన ఫ్యాక్టరీలు ఉన్నాయి, అందులో నీ కుమారుడిని ఒక స్లేవ్గా, ఒక లేబర్గా పెట్టుకుంటారా? అయ్యో చెప్పాలా, పెట్టుకుంటారా? చెప్పండి, నిజంగా చెప్పండి, ఏం చేస్తారు? నీ యొక్క ఏమంటారు, నా అలిసిపోయిండ్రా బాబు, ఇప్పుడు నువ్వు ఎవరికి చూసుకోమంటావు? కుమారునికి ఇచ్చేస్తావు.
ఒక లేబర్కి ఇస్తావా, మేనేజర్గా సీఈఓగా ఇస్తావా? అలాగనే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు. పరలోకములో ఆయన కుడిపార్శ్వం మీద తండ్రి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆల్రెడీ ఆ తలను, సాతాను యొక్క తలను చిదగదొక్కినాడు. తోక ఉంది. ఆయన కుమారులుగా మనం ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్తా. సాతాను మీద యేసయ్య ఉన్నాడా లేదా? ఆయన కుమారులుగా మనము దేవుని బిడ్డలం. మన కింద శీఘ్రముగా మన కాల కింద సాతాను చిదుగదొక్కుతున్నాడు. అందరం హల్లెలూయా చెప్తాడా? ఆయన నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను కుమారుడే అయి ఉన్నాను. ఆయన నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను సాతాను కాల కింద చిదుగదొక్కుతున్నాను. పాములను, తేలను కాల కింద చిదుగదొక్కుతున్నాను. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకే బైబిల్ చెప్తుంది, నీవు పైవాడుగా ఉండదు కానీ యూ విల్ బి ద హెడ్ నాట్ ద టెయిల్. నువ్వు తలగా ఉంటావు కానీ నువ్వు తోకగా ఉండవు. ఎందుకంటే యేసయ్య నిన్ను ప్రేమించుచున్నాడు గనక. దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి, ఇర్మియాకు చెప్పిన తల్లి గర్భంలోనే నేను ప్రవక్తగా నియమించి ఉన్నాడని చెప్పినాడు. చూడండి, ఇర్మియా మొదటి అధ్యాయము 9-10 చదవండి. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనుల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నా. నిన్ను రాజుల కిందన మీద అందోసారి మీద అన్నాడు. రాజ్యముల మీద నన్ను నియమించి ఉన్నాడు. కింద కాదు, రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాడు. స్తోత్రం చెప్పల కొట్టి దేవుని స్తుతించాను. ఆమేన్, హల్లెలూయా. నిన్ను పైవాడుగా దేవుడు పెట్టి ఉన్నాడు. ఇంకా చూడండి, రోమపత్రిక 8:35 అయిపోయింది, 37 అయిపోయింది, 38. మరణమైనను జీవమైనను. చూడండి, దేవుని ప్రేమ నుంచి మరణమైనను జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనవినైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అందుసరి నేను రూఢిగా నమ్ముచున్నాను. నాతో పాటు మీరందరూ కూడా నాతో పాటు ఒకసారి చదవండి. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోయేను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అందరం చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఇప్పుడు కానీ రాబోయే దినాలు కానీ దేవుని యొక్క ప్రేమ నుంచి ఎడబాపు వాడు లేదు. నేను ఎవరు నమ్మాలి? ఇదంతా నీవు అంటారంట, గుడ్డిగా నమ్మినవరా నాయన. గుడ్డిగా నమ్మకండి, రూఢిగా నమ్మండి. అందుకని నేను రూఢిగా నమ్ముతున్నాను అని దేవునికి స్తోత్రం చెప్తారా? ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. దేవుని ప్రేమ నీ జీవితంలో పోగొట్టుకున్న అన్నీ కూడా 2 అంతలు, 7 అంతలు, 10 అంతలు తిరిగి నీకు ఇస్తాడు. ఆమేన్, స్తోత్రం చెప్తారా? అందుసరి దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అత్యధిక విజయం పొందుతాను. దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నా జీవితంలో
పోగొట్టుకున్న సంవత్సరాలన్నీ తిరిగి 2 అంతలుగా, 7 అంతలుగా, 10 అంతలుగా దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి ప్రేమ? క్రీస్తు ప్రేమ. ఇప్పుడు మోషే ఉన్నాడు, 80 సంవత్సరాలు ఏమైంది తన జీవితము? చెప్పాలా? ఇక్కడైనా 80 ఇయర్స్ ఎవరికైనా ఉంటే హల్లెలూయా చెప్పండి. ఎవరికి లేదు. హల్లెలూయా. అతనికి 80 ఇయర్స్లో దేవుడు ఎన్నుకున్నాడు. 40 సంవత్సరాలు రాజభోగాలు, 40 సంవత్సరాలు మేకలు గొర్రెలను మేపినాడు. తన జీవితం అంతా అయిపోయింది అనుకున్నాడు. కానీ అయిపోయిన టైంలో మరలా దేవుడు ఏం చేసిన? దేవుని ప్రేమ పోగొట్టుకున్నవన్నీ గొప్ప నాయకుడుగా, సాత్వికుడుగా మోషేని పెట్టినాడు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవుని ప్రేమ. ఈరోజు నా వయసు అంతా అయిపోయింది వింటున్నారా? నా ఇయర్స్ అంతా అయిపోయినాయి. రోజు మన వయసు చూసుకొని బాధపడేట వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నాడు, పక్కవాడు నీ వయసు చూసి బాధపడక. హల్లెలూయా. కొంతమంది ఎప్పుడు పోయినా కానీ 25 ఇప్పుడు కూడా 25 చెప్తారు. 25 ఇయర్స్ వచ్చినా ఇప్పుడు కూడా 25 చెప్తారు. హల్లెలూయా. వయసు అయిపోయిందని ఫలానా 25 అయినది, 35 అయినది, 40 అయినదని, 45 అయినది. అయ్యో చూడండి, వయసు పెరుగుతూ ఉంటే టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. వయసు పెరుగుతూ ఉంటే అయ్యో అయిపోయింది అంటాం, ఇక కథ భోగే అంటాం. హల్లెలూయా. కానీ ఒకటి, అందుకే ఈ లోకంలో ఉన్న వారు ఏమంటారు? సమయం పోతే మళ్ళా రాదు అంటాం. నేనంట, నువ్వు క్రీస్తు ప్రేమను పొందుకున్నావు గనక నీ పోయిన సమయం అంతయు కూడా 2 అంతలుగా, 7 అంతలుగా దేవుడు నీకు ఇవ్వగలడు. రూఢిగా నమ్మండి ఇన్ జీసస్ నేమ్. నీ పనిలో కానీ, నీ పరిచర్యలో కానీ, నీ కుటుంబంలో కానీ, అరే ఇంత టైం వేస్ట్ అయిపోయింది కదా, ఇంత పోరాడినాం కదా. అయ్యో హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేసినాడు? 3.5 సంవత్సరాలే పరిచర్య చేస్తున్నాడు. కానీ 30 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు? ఎవరికైనా తెలుసా? స్తోత్రం, హల్లెలూయా. ఆయన కనిపించింది 12 పుట్టినప్పుడు, ఆ 2.5 సంవత్సరాలు, 12 మరలా 30. అందరం హల్లెలూయా చెప్తారా? అంతే. కానీ ఆయన చేసింది 3.5 సంవత్సరాల పరిచర్య, కానీ భూమి తందకిందులు అయిపోయినాయి. హల్లెలూయా. నువ్వు ఎన్ని రోజులు అంటారు కదా, ఎన్ని రోజులు బతకడం కాదు, నిన్ను దేవుడు ఎంత ప్రకాశంగా తీసుకొచ్చిండో ముఖ్యం. స్తోత్రం. అందరం హల్లెలూయా చెప్పండి. పక్క నా వయసు ఇప్పుడు ఏం కాలేదు. వయసు ఆ వయసును చూస్తే చాలు. కొంతమంది వయసు పెరగగానే చాలు, అయ్యా అయ్యా హా నో 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 నో. బైబిల్ చెప్తా ఉంది, సొమ్మసిల్లిన వారికి బల అభివృద్ధి కలగజేయవాడు. స్తోత్రం చెప్పండి. మీ వయసు పెరుగుతూ ఉంటే మీ ఏజ్ తక్కువ అవునుగాక. అందరం హల్లెలూయా చెప్తారా? కాలేబుకి ఎంత వయసు, కానీ బలమైన వ్యక్తి. కాలేబుకున్న వయసు ఇప్పుడు మనకు లేదు. ఆ వాగ్దానం ఇచ్చిన తక్కువనే ఉంది. ఈరోజు ఆయన ప్రేమ మీ శరీరంలో బలము పొందదరుగాక. ఆయన ప్రేమ మీలో, అందరం హల్లెలూయా చెప్తారా? ఆయన ప్రేమ మీలో బలాన్ని, స్వస్థతను దేవుడు కలగజేయునుగాక. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని ప్రేమ పోగొట్టుకున్న దినములన్నీ 2 అంతలుగా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అదొకసారి, యేసయ్య నన్ను ప్రేమించుచున్నాడు, నేను పోగొట్టుకున్న సమయమును, సంవత్సరములు నా యేసయ్య 2 అంతలుగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఇంకా సమయం అంతా అయిపోయింది కదా, ఇంకా కేల్ కథ దుకాన్ బందా, కేల్ కథం దుకాన్ బంద్. యేసు ప్రభు నమ్ముకున్నవారు దుకాణం బంద్ చేయరు, ఎప్పుడు తెరుస్తారు. అందరం హల్లెలూయా స్తోత్రం చెప్తారా? ఇప్పుడు చూడండి, అబ్రాహాంకి ఎప్పుడు స్టార్ట్ చేసిండు చెప్పాలా? అబ్రాహాంకి ఎప్పుడు, సారాకి ఎప్పుడు? 90, 100. కానీ వారి యొక్క పిల్లలు బూదిగంతము వరకు విస్తరింపబడినంట.
హల్లెలూయా. నీ జీవితంలో లేట్ అవుతున్నదని బాధపడొద్దు. దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు నీతో పెట్టినాడు. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వే సాక్ష్యం చెప్తావు, లేట్ అయిందా బాగా అయిందిరా బాబు అని. ఇప్పుడు మోషే జీవితంలో కానీ, యోసేపు జీవితంలో కానీ, అబ్రాహాము జీవితంలో కానీ ఇవన్నీ చూస్తే వారి జీవితంలో లేడు. ఇప్పుడు జకరయ్య జీవితంలో కానీ వారి జీవితంలో అన్నీ లేట్ అయినాయి. కానీ చరిత్రలోనే, బైబిల్లోనే గొప్ప పేరు కలిగి ఉన్నారు. స్తోత్రం చెప్తారా? దేవుడు నీ జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతుందంటే యూ విల్ ఆల్వేస్ యంగ్. అందరూ స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. చూడండి, మా నాన్నను ఒకసారి ఒక హాస్పిటల్, డెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తే సార్ ఇట్లా ఉన్నదంటే వాయిస్ అడిగిండు. అప్పుడు 72 ఉండే. 72 సార్ మీకు మంచిగా ఉన్నాయి సార్ అని పంపించేసి. ఏంటంటే ఈ 72 ఇళ్ళు అన్ని పళ్ళు పోతున్నాయి, మీ పళ్ళు అన్నీ మంచిగా ఉన్నాయి ఎందుకు సార్ అని పంపించు. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? మీకు 100 సంవత్సరాలైనా ఒక్క పన్ను కూడా పడదు. ఆమేన్, హల్లెలూయా. అందుకు దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు గనక ప్రతిదినము ఆయన వాత్సల్యము నా జీవితంలో పుట్టుచున్నది. ఆమేన్, దేవునికి స్తోత్రం చెప్తారా? ఆయన నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతాను. ఆమేన్. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో ఉండునుగాక. థ్యాంక్ యూ ఫాదర్. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. అవును ప్రభా, ఎంత ప్రేమ తండ్రి, ఎంత ప్రేమ ప్రా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏముంది నాలో యేసయ్యా, నేనంటే నీంత ప్రేమయ్యా. ఏముంది నాలో యేసయ్యా, నేను ప్రేమయ్యా. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయ్యా. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హత లేదు నాలో. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హత లేదు నాలో. నేను మరచినా నేను మరవలేదు, నేను విడిచినా నన్ను విడువలేదు. నేను మరచినా నన్ను విడువలేదు, నేను విడిచినా నన్ను విడువలేదు. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా. ప్రభువా, మమ్మందరినీ ప్రేమిస్తున్నావు తండ్రి. ఈరోజు ప్రతి ఒక్కరిపై నీ ప్రేమ కుమ్మరింపబడునుగాక. ప్రతి ఒక్కరిలో నీ ప్రేమ హృదయములో ప్రభా పుట్టునుగాక. నీ ప్రేమ ఈరోజు వారిని స్వస్థపరచునుగాక. నీ ప్రేమ వారిని ఈరోజు బాధల నుంచి విడిపించునుగాక. నీ ప్రేమ వారికి అత్యధిక విజయం సాధించునుగాక. నీ ప్రేమ వారిని లేవనెత్తునుగాక. నీ ప్రేమ వారిని నిలబెట్టునుగాక. నీ ప్రేమ వారిని సాక్షులుగా మార్చునుగాక. నీ ప్రేమ వారిని అభివృద్ధిలోనికి తీసుకెళ్ళునుగాక. నీ ప్రేమ మార్గములు తెరవబడునుగాక. నిశ్చయముగా నువ్వు పొందిన దెబ్బల చేత ఆ ప్రేమను చూపించావు గనక మాకు స్వస్థత. ప్రభా, ఇక్కడ ఉన్నవారు కంతిలు కానీ, ఇన్ఫెక్షన్ కానీ, బీపీ షుగర్ కానీ,
యేసు నామములో వారికి స్వస్థత విడుదల కలుగుడుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభువా, అల్సర్ నుంచి స్వస్థత కలుగుడుగాక, ప్రతి దురాత్మ క్రియలు చీకటి శక్తుల నుంచి యేసు నామములో విడుదల కలుగుడుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి హార్ట్ చక్కగా పనిచేయునుగాక యేసు నామములో. నో మోర్ హార్ట్ అటాక్ ఇన్ జీసస్ నేమ్. లంగ్స్ ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత కలుగునుగాక, సైనస్ ప్రాబ్లం నుంచి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన అనుమానము నీలో నుంచి బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను యేసునామములో. ప్రతి అనుమానము పుట్టించుతున్న సాతాను, కలవరము తీసుకొస్తున్న సాతాను, నీ హృదయంలో బలమును కాకుండా భయాన్ని పుట్టించుతున్న సాతాను నిన్ను విడిచి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. సాతానా, ఇప్పుడే వారి శరీరాన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కొందరిని దేవుడు అడుగుతున్నాడు, చెప్పమంటున్నాడు, నా క్షమాపణ కోరమంటున్నాడు. నీ కంటి ద్వారా, నీ మాట ద్వారా, నీ శరీరము ద్వారా నువ్వు చేసిన పాపమును ఒప్పుకుంటే నేను రెండంతలుగా నేను దీవిస్తానంటున్నాడు, నేను ఆశీర్వదిస్తానంటున్నాడు, స్వస్థపరుస్తానంటున్నాడు, మార్గంలో సిద్ధపరుస్తా అంటున్నాడు, సమృద్ధిని ఇస్తానంటున్నాడు. నీ చేతుల్లో రక్తం కనబడతా ఉంది, నీ చేతుల్లో రక్తం, హృదయంలో ఆ భారము కనపడుతుంది, ఆ సంఖ్యలువైనట్టుంది. కానీ నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నువ్వు స్వతంత్రుడు అవుతుందని బైబిల్ చెప్తా ఉంది. ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నా హృదయంను శుద్ధీకరించు ప్రభువా, నా చేతులను, నా శరీరము, ప్రాణమును, ఆత్మను నీ రక్తం చేత నన్ను కడుగు ప్రభువా, పరిశుద్ధపరచు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. ప్రభా, వారి చేతి పనిని దీవించండి, ఆశీర్వదించండి. నూతన ప్రాజెక్ట్స్ వచ్చునుగాక ప్రభా, నూతనమైన మార్గంలో వారికి తెరవబడునుగాక, ఆ సమృద్ధి కలుగునుగాక, వారి కుటుంబంలో సమృద్ధి కలుగునుగాక. ఐ స్పీక్ ఫ్రీడమ్ లార్డ్. ప్రతి విషయంలో స్వేచ్ఛను పలుకుతున్నాను తండ్రి. వారి జీవితంలో, కుటుంబంలో ఎక్కడెక్కడైతే పరిశుద్ధాత్మ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉందంటున్నావు. వారి జీవితంలో స్వతంత్రము కలుగునుగాక, వారి కుటుంబంలో స్వతంత్రము కలుగునుగాక, వారి పనిలో స్వతంత్రము కలుగునుగాక, వారి ప్రయాణములో నీ దూతలను విడుదల చేయుచున్నావు. వారి పాదములకు రాయి తలగకుండా కాపాడండి ప్రభా. ఏ తెగులు నీ గుడారము సమీపించదని పలుకుతున్నాను తండ్రి. గొప్ప విజయాలు సాధించెదరుగాక, ఉన్నతమైన మార్గంలో వెళ్ళెదరుగాక, తలగా పెట్టుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పట్టజారనంత విస్తారముగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరిని రెక్కల నీడలో భద్రపరచుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రభా ఇచ్చిన కానుక దీవించండి, ఆశీర్వదించమని. వారి అవసరతలన్నీ తీర్చబడి నూరంతలుగా ఆశీర్వింపబడుగా కానీ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.